హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. హైయెస్ట్ టు లోయెస్ట్ ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్ గా యాపిల్ టీవీలో ఓన్లీ ఇంగ్లీష్ ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ రన్ టైమ్ 2 hours 10 minutes ఉంటుంది. ఇందులో మెయిన్ లీడ్ గా డెన్జెల్ వాషింగ్టన్ ఉంటాడు. ద ఈక్వలైజర్స్ మూవీస్ చూస్తుంటారు కదా, ఆయన ఈ మూవీలో మెయిన్ లీడ్. ఈయన చాలా మంచి యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ తీస్తాడు గైస్. సో ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది, ఎలాంటి వాళ్ళకి నచ్చుతుంది, ఎలాంటి వాళ్ళకి నచ్చదు అనేది ఫాస్ట్ గా చెప్పేస్తా. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. డైలీ కన్సిస్టెంట్ గా వీడియోస్ చేస్తున్నాను. జెన్యూన్ గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి హైప్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. సో సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒక మ్యూజిషియన్ స్టోరీ చూపిస్తారు. ఆయన చాలా రిచ్ పర్సన్ గైస్. ఒక ప్రైవేట్ కంపెనీ కూడా ఉంటుంది. బట్ ఒకరోజు ఆయన కొడుకుని ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు అతని కొడుకుని వదిలేయడానికి 17 million అడుగుతారు గైస్. అంటే 150 crores అడుగుతారు. సో అసలు కిడ్నాప్ చేసింది ఎవరు, నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందో చెప్తా. ఫస్ట్ ఈ మూవీ చాలా సింపుల్ గా స్టార్ట్ అవుతుంది. ఆ కిడ్నాపింగ్ సీన్స్ దగ్గర కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. మళ్ళీ సేమ్ నార్మల్ గా సింపుల్ గా వెళ్తుంది. స్టోరీ ఏదో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏమి ఉండదు గైస్. మనం ఆల్రెడీ చాలా మూవీస్ లో ఇలాంటి స్టోరీ చూసాం. ఈ మూవీలో కూడా సేమ్ ఉంటుంది. నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. కొన్ని యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి, అవి బాగున్నాయి. కానీ మనం ఇంతకు ముందు ఎక్కడ కూడా చూడని యాక్షన్ ఈ మూవీలో ఏమీ ఉండదు. జస్ట్ టైం పాస్ కోసం ఒకసారి చూడొచ్చు గైస్. మెయిన్ గా డెన్జెల్ వాషింగ్టన్ సబ్టైల్ పర్ఫార్మెన్స్ ఈ మూవీకి మెయిన్ హైలైట్. ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని చాలా బాగున్నాయి. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని చాలా బాగున్నాయి. ఇంకా పెద్దగా ఈ మూవీ గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. జస్ట్ టైం పాస్ కోసం ట్రై చేయొచ్చు. ఒకవేళ స్టోరీ యావరేజ్ గా ఉంది, ఎందుకులే చూడడం అనుకుంటే ఈజీగా స్కిప్ చేసేయచ్చు. స్కిప్ చేసినంత మాత్రాన మిస్ అవ్వడానికి అక్కడ ఏమీ లేదు గైస్. సో ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 50%. జస్ట్ యాజ్ ఎ టైం పాస్ మూవీ, నథింగ్ మోర్ దెన్ దట్. క్రిస్టియన్ సీన్స్ అండ్ అడల్ట్ డైలాగ్స్ ఉన్నాయి. సో ఇవి ఓకే అనుకుంటేనే ఫ్యామిలీతో చూడండి. సో ఇది గైస్ హైయెస్ట్ టు లోయెస్ట్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.